నమస్కారం. అష్టాంగ యోగాలో ఏకాగ్రత, నాదం, అలాగే మైండ్ఫుల్ ఆటల ద్వారా మనలో మనం చేసే ఒక అందమైన అంతర్గత ప్రయాణం గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు మనస్సును ఎలా కేంద్రీకరించాలి, లోపలి శాంతిని ఎలా పట్టుకోవాలి అనే విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రయాణాన్ని మూలగ్రంథం అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనమెప్పుడైనా కళ్ళు మూసుకుని ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చున్నామా? కళ్ళు తెరిచినప్పుడు బయటి ప్రపంచమంతా కనిపిస్తుంది కదా, అదే కళ్ళు మూసుకున్నప్పుడు మన లోపలి ప్రపంచాన్ని మనం స్పష్టంగా ఫీలవ్వచ్చు. ఇది నిజంగా ఎంత లోతైన ఆసక్తికరమైన విషయమో కదూ? ఈ రోజు మనం ప్రధానంగా 5 అంచెల ద్వారా వెళ్తున్నాం. 1. అటూ ఇటూ పరిగెత్తే మనస్సును ప్రశాంతపరచడం. 2. ధారణ అనగా ఏకాగ్రత కల. 3. ధ్యానం అనగా నాదంపై దృష్టి పెట్టడం. 4. అత్యున్నత స్థితి అయిన సమాధి. మరియు 5. క్రీడాయోగా అంటే మైండ్ఫుల్ ప్లే. మొదటి అంశం సంచరించే మనసును ప్రశాంతపరచడం. అష్టాంగ యోగాలో ధారణ, ధ్యానం, సమాధి అనేవి చాలా ముఖ్యమైన భాగాలు. అసలు మనస్సులోని పరధ్యానాలన్నీ పారద్రోలి నిజమైన శాంతిని మరియు ఆనందాన్ని అనుభవించడానికి ఇవి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. ఇక రెండో భాగం చూద్దాం. అదే ధారణ, ఏకాగ్రత కళ. ధారణ అంటే మరేమీ కాదు, ఏకాగ్రతను ఒకే బిందువు దగ్గర నిలపడం. అంటే మన శ్వాసమీద కాని, ఒక కొవ్వొత్తి మంటమీద కాని, లేదా మన బొటనివేలు కొనమీద కాని, ఇలా ఏదైనా ఒకే వస్తువుపై పూర్తి దృష్టి పెట్టడం. ఇలా చేస్తే మనస్సు అటూ ఇటూ పారిపోకుండా ఎక్కడికక్కడ ఆగిపోతుంది. దీన్ని చాలా సులభంగా ఆచరించడానికి జత్రుత్రాటక అనే ఒక అద్భుతమైన పద్ధతిని పరిచయం చేశారు. ఇదొక శక్తివంతమైన యోగదృష్టి అభ్యాసం. ఒక నిర్దిష్టమైన లక్ష్యంపై కళ్లను అలా స్థిరంగా ఉంచడం ద్వారా ఏకాగ్రతను పూర్తిగా మన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు. దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సుఖంగా కూర్చుని చేతిని పైకి ఎత్తి మన బొటనవేలుపై మాత్రమే కళ్లతో ఫోకస్ చేయాలి. చేతిని నెమ్మదిగా పైకి, కిందకీ కదుపుతూ ఆ కదలికలను కళ్లతో మాత్రమే ఫాలో అవ్వాలి. ఇక్కడ నిజంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, మన తల ఏమాత్రం కదపకూడదు. చెయ్యి పైకి వెళ్తున్నప్పుడు తల అలాగే స్థిరంగా ఉండి, కళ్ళు మాత్రమే ఆ బొటనవేలిని ఎంత పర్ఫెక్ట్గా ట్రాక్ చేస్తున్నాయో చూడొచ్చు. ఇదొక అద్భుతమైన ఏకాగ్రతా శిక్షణ. ఇదే అభ్యాసాన్ని ఎడమ, కుడివైపులకు కూడా చేయొచ్చు. చెయ్యి ముందుకు చాపి, భుజం వైపుకు నెమ్మదిగా కదుపుతూ, ఆ కదలికను పక్కలకు కేవలం కళ్లతోనే అనుసరించాలి. ఈ సమాంతర కదలికలో కూడా అదే నియమం. కేవలం కనుగుడ్లు మాత్రమే కదలాలి. మన కళ్ళు ఒక వస్తువుపై ఎంత దృఢంగా నిలబడగలవో ఈ వ్యాయామం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇలా కళ్లతో అంత తీవ్రంగా దృష్టి సారించిన తర్వాత వాటికి కాస్త విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం కదా. అందుకే కూల్ డౌన్ అవ్వడానికి సింపుల్ పామింగ్ అనే టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 2 అరచేతులను వెచ్చగా అయ్యేలా కాస్త రుద్ది, మూసియున్న కళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ చేతులను ఓ 10-15 సెకండ్లపాటు సున్నితంగా ఉంచితే చాలు. కళ్లకు ఎంత అద్భుతమైన రిలాక్సేషన్ వస్తుందో మాటల్లో చెప్పలేం. ఇదొక డీప్ రీసెట్ లాంటిది. సరే, ఇక 3వ దశకు వద్దాం. ధ్యానం, నాదంపై దృష్టి పెట్టడం. ఈ దశలో నాదానుసంధానం అనే అద్భుతమైన కాన్సెప్ట్ గురించి వివరించారు. నాదమంటే శబ్దం, అనుసంధానం అంటే అన్వేషించడం. అంటే మన చుట్టూ, మన లోపల ఉన్న సూక్ష్మమైన శబ్ద ప్రకంపనలను లోతుగా పట్టుకొని వాటిపై ధ్యానం చేయడమన్నమాట. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ, ఊ, మా మరియు ఓం వంటి అక్షరాలను ఉచ్చరించినప్పుడు మన శరీరంలో వేర్వేరు చోట్ల ప్రకంపనలు వస్తాయి. అకారం వల్ల పొత్తికడుపులో, ఉకారం వల్ల ఛాతీలో, మకారం వల్ల తలలో, అలాగే ఓంకారం వల్ల శరీరం అంతటా వైబ్రేషన్స్ వస్తాయి. దీన్ని గమనించడం నిజంగా ఒక మ్యాజిక్. ఇక 4వ అంశం సమాధి, అత్యున్నతమైన స్థితి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ పోతే చివరకు చేరుకునే శిఖరాగ్రమే ఈ సమాధి. ఇదొక అసాధారణమైన చైతన్య స్థితి. ఇందులో మన మనసు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా దీర్ఘకాలం పాటు మన అంతరాత్మ మీద కేంద్రీకృతమై ఉంటుంది. అయితే ఇదంతా కేవలం ఒక సీరియస్ ఫిలాసఫీ అనుకుంటే పొరపాటే సుమా. 5వ అంశం చూద్దాం. క్రీడాయోగా
అంటే మైండ్ఫుల్ ప్లే. యోగాను కేవలం ఒక కఠినమైన సాధనలా కాకుండా ఆటల ద్వారా ఆనందంగా, ఇంటరాక్టివ్గా మార్చడమే ఈ క్రీడా యోగా ఉద్దేశ్యం. దీనివల్ల సంపూర్ణ వికాసం జరగడమే కాకుండా యోగా మీద జీవితకాలం పాటు ఒక సహజమైన ఆసక్తి కూడా ఏర్పడుతుంది. దీనికోసం పదార్థగ్రాహి అనే ఒక బ్యూటిఫుల్ గేమ్ ఉంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, సృజనాత్మకతను, అలాగే అవేర్నెస్ను సరదాగా నేర్పించడానికి దీన్నొక చక్కటి ఇండోర్ గేమ్లాగా ఉపయోగిస్తారు. దీని రూల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఎవరైనా యాపిల్స్, క్యారెట్స్ లాంటి ఆరోగ్యకరమైన ఆహారం పేరు చెప్తే వెంటనే తింటున్నట్లుగా యాక్షన్ చేస్తూ మేము తింటాము అని గట్టిగా చెప్పాలి. అదే ఏదైనా జంక్ ఫుడ్ లేదా తినకూడని వస్తువుల పేరు వినపడితే నోరు మెదపకుండా పూర్తిగా సైలెంట్ అయిపోవాలి. ఇదెంత మైండ్ఫుల్గా ఉంటుందో చూసారా? ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఒక అందమైన విషయం ఏంటంటే, అంతర్గత శాంతి అనేది ఎక్కడో హిమాలయాల్లో దొరికే మాయాజాలం కాదు. అది మనకు చాలా చేరువలోనే ఉంది. మనం పీల్చే ఒక శ్వాసలో, మనం పలికే ఒక నాదంలో, లేదా మనం ఆడే ఒక చిన్న ఆటలో కూడా ఆ శాంతి దాగి ఉంది. మరి ఈ రోజుకి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికే ఏ నిర్దిష్టమైన శబ్దాన్ని, లేదా ఏ శ్వాసను, లేక ఏ చిన్న ఏకాగ్రత బిందువును ఎంచుకోబోతున్నాం? ఇలా మనలో మనం ఒకసారి ప్రశ్నించుకుంటూ ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిద్దాం. అష్టాంగ యోగాలోని ఈ అద్భుతమైన టెక్నిక్స్ మన అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం.